ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ ఇప్పుడు మమతా బెనర్జీ ఇలాకాలో సెగలు పుట్టిస్తున్నారు. అల్లర్లు చేస్తే ట్రీట్మెంట్ చాలా కఠినంగా ఉంటుందని ఏకంగా అధికార టీఎంసీ అభ్యర్థి ఇంటికే వెళ్లి వార్నింగ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 100కు పైగా ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఉన్న ఈ ఐపీఎస్ కు టీఎంసీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ అంటే యూపీ కాదని హెచ్చరించింది. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే కోర్టుకు ఈడుస్తామని స్పష్టం చేసింది. యూపీలో సింగంగా పేరున్న శర్మ గురించి ఈ కథనంలో చూద్దాం. పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు రేపుతోంది. ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందిన అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. బంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కంచుకోటైన దక్షిణ 24 పరగణా జిల్లాలోనే టీఎంసీ అభ్యర్థికి శర్మ తీవ్ర హెచ్చరికలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల అబ్జర్వర్ గా వచ్చిన అజయ్ పాల్ శర్మ ఫాల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కు సింఘం రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఖాన్ అనుచరులు ఓటర్లను భయపెడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన శర్మ కేంద్ర బలగాలతో జహంగీర్ ఖాన్ ఇంటి వద్దకు ఆఫీసుకు వెళ్లారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా బాగా అర్థం చేసుకోండి, అల్లర్లు చేయాలని చూస్తే వారికి ట్రీట్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది, వారి సంగతి తేలుస్తామని గర్జించారు. ఖాన్ కుటుంబ సభ్యులను నేరుగా హెచ్చరించారు. జహంగీర్ అనుచరులు బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి, అతనికి స్పష్టంగా చెప్పండి, ఇలాంటివి కొనసాగితే చర్యలు తీవ్రంగా ఉంటాయి, పరిస్థితి చేయి దాటాక ఏడ్చినా పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. आसपास के जितने भी लोग हैं अच्छी तरह से समझ लें कि अगर किसी ने बदमाशी करी तो उनका कायदे से इलाज किया जाएगा। फिर अगर कहीं से खबर आ गई कि किसी ने कोई खुराफात करने की, किसी को परेशान करने की कोशिश की है तो फिर उसकी खबर फिर अच्छे से लेंगे हम। ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से। ये बार बार जो खबरें आ रही हैं कि उसके लोग धमका रहे हैं तो फिर अच्छे से खबर लेंगे, फिर बाद में रोना पछताना मत। ఈ వీడియో వైరల్ కావడంతో బంగాల్లో రాజకీయ యుద్ధం మొదలైంది. శర్మ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను కోర్టుకి ఈడుస్తామని టీఎంసీ కూడా తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. బంగాలంటే ఉత్తరప్రదేశ్ కాదన్న టీఎంసీ అబ్జర్వర్లా కాకుండా బీజేపీ ఏజెంట్లా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం రంగంలోకి దిగారు. శర్మను బీజేపీ ఏజెంట్గా అభివర్ణించారు. ఇలాంటి అధికారులు రేపు ఎక్కడికి తప్పించుకోలేరని, ప్రజాస్వామ్య నేరగాళ్లకు శిక్ష తప్పదని మండిపడ్డారు. బీజేపీ మాత్రం ఈ ఐపీఎస్ అధికారికి పూర్తి మద్దతుగా నిలిచింది. అభిషేక్ బెనర్జీ అనుచరులకు శర్మ సరిగ్గా బుద్ధి చెప్పారని, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఇలాంటి కఠినమైన అధికారుల అవసరం ఉందని బీజేపీ పేర్కొంది. అజయ్ పాల్ శర్మ తన కెరీర్లో 100 కంటే ఎక్కువ ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ క్లీన్ లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. నోయిడా, షామ్లీ, గౌతమ్ బుద్ధ నగర్ ప్రాంతాల్లో ఎస్పీగా ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిపై మానవ హక్కుల సంఘాల నుంచి రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పించారు. 2020లో పోలీసు అధికారుల బదిలీల కోసం శర్మ పైరవీలు చేశారనే ఆరోపణలపై ఆయనపై విజిలెన్స్ విచారణ జరిగింది. ఈ కేసు కారణంగా ఆయన కొంతకాలం సస్పెన్షన్ కు గురయ్యారు. శర్మ తనను వివాహం చేసుకుని మోసం చేశారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ జరిగింది.